ఎన్టీఆర్ ఒక ఎంజీఆర్ తర్వాత ఆ రేంజ్లో మరి ఈ రోజున పార్టీ స్థాపించిన అతి త్వరలో యంగెస్ట్ సీఎంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇంకా మరి అనేక సంచలనాలకు ఆయన కేంద్ర బిందువుగా మారిన సంగతి మనందరం కూడా గుర్తుంచుకోవచ్చు. చూడాలి రానున్న రోజుల్లో మరి ఇంకెంత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఇక కేరళంలో రేవంత్ మ్యాజిక్, ఎర్రకోటకు బీటలు చెప్పినట్లే విజయన్ ఇంటికి మలయాళ మట్టిలో రగిలిన తెలంగాణ నిప్పు. విజయన్ కోటను కూల్చిన రేవంత్ రెడ్డి వ్యూహం. స్టార్ క్యాంపెయినర్గా అటెన్షన్ తిప్పుకున్న సీఎం. జాతీయ స్థాయిలో పెరిగిన రేవంత్ ఇమేజ్. దశాబ్ద కాలంగా అప్రతిహత సాగుతున్న ఎర్ర జెండా పాలనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో ఒక రాజకీయ పిడి తగిలింది. కేవలం ప్రచారకర్తగా వెళ్ళిన రేవంత్ అక్కడ ఒక పొలిటికల్ స్టార్గా అవతరించి కాంగ్రెస్ విజయకేతనానికి ఊపిరిపోశారు. కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ మ్యాజిక్ పనిచేస్తుంది. స్టార్ క్యాంపెయినర్గా పనిచేసి వెళ్ళి తన ప్రసంగంతో అనూహ్యంగా ప్రచారాన్ని తన వైపు తిప్పుకుని ప్రత్యర్థి పార్టీని ఎల్డీఎఫ్ని బొక్కబోర్లా కొట్టించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అప్రతిహత విజయాన్ని, ప్రపంచనాన్ని కూడా సృష్టించింది. ఇక విజయ్ సునామీ. కుర్చీ మనదే బిగీలు. ఎంజీఆర్ ఎన్టీఆర్ తరహాలో ఆరంగేట్రంతో అద్భుతం. తమిళ రాజకీయాల్లో కొత్త శకం. క్లియర్ ఐడియాలజీ, క్లీన్ ఇమేజ్ అభ్యర్థులు ప్లస్ పాయింట్గా మారాయి అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. 5 దశాబ్దాలుగా డిఎంకే అన్నాడీఎంకే మధ్య తిరిగిన అధికారం ఇప్పుడు నాయకుడి చేతికి చేరింది. సినీ రంగంలో అపారమైన ప్రజాదరణ పొందిన తళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రగలిగం టీవీకే తొలి ఎన్నికల్లోనే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుంది. విజయానికి దారితీసిన అంశాలపై మహాపత్రిక ప్రత్యేక కథనం రాసింది. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. 1967 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా డిఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే అధికారంలో ఉండడం, అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన వంటి అంశాలు ఓటర్లలో విసుగు పెంచాయి. ఈ పరిస్థితిలో బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు టీవీకే ఆశాకిరణంలాగా కనిపించింది. ఎప్పుడొచ్చామన్నది కాదయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు ఆరంగేట్రంలోనే అదరగొట్టారు. ఎంజీఆర్ ఎన్టీఆర్ తరహాలో పోటీ చేసిన తొలిసారే విజయ్ భోరి మోగించి విజయుడయ్యారు. కుర్చీ మనదే బిగీలు అనేశారు. సింపుల్, హంబుల్. విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా పార్టీ విజయానికి కీలకంగా మారాయి. తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయడం ఆయనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఇచ్చిన సందేశం ఓటర్లను చాలా బలంగా ఆకట్టుకుంటుంది. ఇక సిద్ధాంతపరంగా కూడా టీవీకే స్పష్టమైన దిశను చూపించింది. మత కుల విభజనలకు దూరంగా ఉండే సెక్యులర్ భావజాలం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లింది. పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఆలోచనలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. విజయ్కున్న భారీ ఫ్యాన్ బేస్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా బలపడింది. సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల్ ఇక్యం కార్యక్రమం క్రమంగా శక్తివంతమైన రాజకీయ కేడర్గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే. యువత మద్దతు టీవీకే విజయానికి కీలకం. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్ద ఎత్తున టీవీకే పార్టీకి ఓటు వేశారు. ఇక బలహీనమైన అన్నాడీఎంకే మరి మూడో స్థానానికే పరిమితమైంది. ఇక డిఎంకే కూడా చతికిలబడింది. ఓవరాల్గా విజయ్ ఘన విజయాన్ని సాధించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కేసీఆర్కు పవర్ షాక్. భద్రాద్రి యాదాద్రి విద్యుత్ పాయింట్ల అక్రమాలపై సిబిఐ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ప్రస్తుత మార్కెట్ ధరలకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇస్తున్న పరిహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయ పద్ధతిలో ధరల సవరణ చేసేలా రిజిస్ట్రేషన్ కూడా పచ్చజెండా ఊపారు. జిల్లా స్థాయిలో కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకుని నెలాఖరు నాటికి నూతన విలువలు అమల్లోకి తెచ్చే. మరోవైపు హిల్డ్ పాలసీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి మరి ఈ రకంగా ఉంది. ఇక దాదాపుగా మరి 5,864 కోట్లుగా ఉన్న ఈ బకాయిలపై వడ్డీలు, జరిమానాలు పూర్తిగా మాఫీ చేసి అసలు మొత్తం 1,686 కోట్లను ఓటీఎస్ కింద వసూలు చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఈ రకంగా కేసీఆర్కు పవర్ షాక్ తగిలిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయ్కి ఫోన్ చేశారు రాహుల్ గాంధీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్కు లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టీవీకే పార్టీ అధినేత విజయ్తో మాట్లాడానని, పార్టీ సాధించిన అద్భుతమైన ఫలితానికి ఆయన అభినందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం యువగళం పేరుతో
పెరుగుతుందనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలిపారు. తమిళనాడు పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తమిళనాడు పుదుచ్చేరి ప్రజల కోసం పార్టీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విజయ నేతృత్వంలో టీవీకే పార్టీ 100కు పైగా స్థానాలు విజయం సాధించింది. డిఎంకే 70కి పైగా, అన్నా డిఎంకే 50కి పైగా స్థానాలతో సరిపెట్టుకున్న ఈ పశ్చిమ బెంగాల్, అస్సోం రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు విజయం సాధించాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ జోరు, బైపోల్స్లో విక్టరీ. మరి కర్ణాటక బైపోల్స్లో మరి కాంగ్రెస్ విక్టరీ సాధించి కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. కర్ణాటకలోని బాగల్కోట్లో కాంగ్రెస్ నేత ఉమేష్ హుళ్ళప్ప మేటి 22,332 ఓట్ల తేడాతో బీజేపీపై గెలుపొందారు. బీజేపీ తరఫున చరణ్ మితత్ వీరభద్ర వీరన్న పోటీ చేశారు. కర్ణాటకలోని దావణగెరే సౌత్లోనూ కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. బీజేపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి దాసేకాయప్పపై 5,708 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సమద్ మల్లికార్జున విజయం సాధించారు. దీంతో సౌత్లో కాంగ్రెస్కు ఎదురు లేదని మరొకసారి రుజువైందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఇది గెలుపు కాదు, లూటీ. బెంగాల్లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ మరి తన అక్కసును వెలగక్కారనుకోవాలా, లేదంటే తను మాట్లాడింది పాపం ఎలా మాట్లాడిందో కానీ ఇది గెలుపు కాదు, లూటీ అని చెప్పుకొచ్చింది మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఓటమిపై స్పందించిన ఆమె ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన గెలుపు కాదని, పూర్తిగా లూటీ అని ఆమె ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు బీజేపీ కమిషన్గా మారిందని చెప్పుకొచ్చారు. బీజేపీ సుమారుగా 100కు పైగా స్థానాలను లూటీ చేసిందని, దీనిపై తాము చేసిన ఫిర్యాదును అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అనైతిక విజయమని, సెంట్రల్ ఫోర్స్ కేంద్ర మంత్రుల అండతో చేసిన అక్రమమని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ బలంగా పుంజుకుంటుందని మమతా బెనర్జీ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. అక్రమాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. చాలమ్మ మమతా బెనర్జీ, నువ్వు చేసిన మాకు సేవలు 15 సంవత్సరాల పాటు చాలు, నీకు దండం బాయ్ బాయ్ అని చెప్పి బీజేపీకి అవకాశం ఇవ్వటం అయితే జరిగింది అక్కడ. ఇంకా ఓవరాల్గా మరి ఈ రకంగా దీదీకి అయితే బాయ్ బాయ్ చెప్పేశారు బెంగాల్లో మరి ప్రజలు. ఇక తదుపరి చూసుకుంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి. వరంగల్ తూర్పులో అంబరన్న అంటున్న బీజేపీ సంబరాలు. బీజేపీ అఖండ విజయం ప్రజాస్వామ్యానికి గర్వకారణం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలియజేశారు. మరి వరంగల్లో మరి వాళ్ళు సంబరాలు చేసుకోవడం అయితే జరిగింది. దీదీ కంచుకోటపై విజయకేతనం ఎగురవేసిన బీజేపీ. గ్రేటర్ వరంగల్ నగరంలో బీజేపీ సంబరాలు. బల్దియాపై కాషాయపు జెండా ఎగురవేయడం ఖాయం, ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. ఎర్రబల్లి ప్రదీప్రావు కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బల్దియా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించండి అని చెప్పి బల్దియా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని అదనపు కమిషనర్ చంద్రశేఖర్కు అధికారులకు సూచించారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ హాల్ గ్రీవెన్స్ ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్తో పాటు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు నగర ప్రజల నుండి సమస్యల పరిష్కారం కోసం అందజేసిన దరఖాస్తును స్వీకరించి పరిష్కారం నిమిత్తం కోరారు. ఇక రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏనుమాముల మార్కెట్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నిండా ముంచుతుంది ప్రజలను వారు ఆరోపించారు. భారత ప్రజానికం బీజేపీకే మద్దతు తెలిపిన ఎన్నికలు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ తెలిపారు. పుదుచ్చేరిలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు మరి బీజేపీ విజయడంకా మోగించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీని సన్మానించారు. ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వరంగల్లోని ప్రచురించారు. శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే రంగారెడ్డి పాల్గొన్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి